ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో తప్పెత్తి చూసేవాడిని ఏమని అలా చెప్పమంటారా సార్? వాడు ఒళ్ళంతా వక్రమే, వాడి చూపు వక్రం, వాడి బుద్ధి వక్రం, వాడి ఒళ్ళు వక్రం, వాడి మాట వక్రం, ఎవ్రీథింగ్. ఎందుకంటే వాడికి ఎదుటి వాడి బిడ్డని రిసీవ్ చేసుకునేటటువంటి మనస్సు వాడికి లేదు అని అంటే ఏంటి అని అంటే వాడి నిలువెల్లా విషం. వానికి ఆల్రెడీ మనకు కొన్ని సూక్తులు పెద్దవాళ్ళు చెప్పాలి, ఆ తేలుకి ఎక్కడ ఉంటుంది కొండల్లో ఉంటుంది, పాముకి ఎక్కడుంటుంది కూరల్లో ఉంటుంది, మనిషికి ఎక్కడుంటుంది కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. సుమతి శతకంలో చదివాం. మనిషి అనేవాడికి టాప్ టు బాటమ్ మొత్తం విషమేనండి. సో ఇట్లాంటి వాళ్ళని చూస్తే మనకు అర్థమవుతుంది అనమాట ఎందుకు రాశారా బాబు ఇవన్నీ, మనిషిలో మంచితనం అనేది ఉండదా అని అంటే ఇలా నిలువున విషమే చిమ్ముతారు. చూపుల్లో విషము, మాటల్లో విషము, చేతల్లో విషము, అన్నిటిల్లో వీళ్ళు చూపించేటటువంటిది ఏంటనంటే వాడి క్యారెక్టరే ఒక దౌర్భాగ్యపు క్యారెక్టర్ అనమాట. వాళ్ళని మనుషుల క్యారెక్టర్లోకి మనం వేయకూడదండి. నిజంగా చెప్తున్నాను కదా, ఎంత దౌర్భాగ్యం అంటే నాకు తెలిసినంత వరకు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఏదన్నా చేయనివ్వండి, వీళ్ళకి అసలు అది తప్పు కిందే కనపడదు. ఎంతసేపు ఎదుటి వాడిని పాయింట్అవుట్ చేయడంలో వీడు కూర్చుంటాడు, వీడు దాంట్లో కాలక్షేపం చేసేస్తూ ఉంటాడు.